రైతు సోదరులకు స్వాగతం. చాలామంది ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో వీడియోలు చేసి ఎర్రచందనం సాగు చేస్తే 20 సంవత్సరాలు ఎకరానికి 20 కోట్లు వస్తాయని ఒకడు, ఇంకొకడైతే ఇంకొక అడుగు ముందుకేసి 15 సంవత్సరాలకే 30 కోట్లు వస్తాయని రకరకాల వీడియోలు పోస్టులు చేస్తూ ఉన్నారు. ఇక సహజంగానే ఈ సాంప్రదాయ పంటలు, వాణిజ్య పంటలు సాగు చేసి విసిగి వేసారిపోయిన రైతులు కొంతమంది, ఇక రైతు కుటుంబం నుంచి వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చేస్తున్న మరికొంతమంది వారి వ్యవసాయ భూముల్లో పెద్ద ఎత్తున ఎర్రచందనం నాటుతా ఉన్నారు. అయితే దీని మీద దాదాపుగా 35 సంవత్సరాల పాటు అనుభవం ఉన్న ఒక ఫారెస్ట్ ఆఫీసర్ మల్లికార్జునరావు, ఆయన డిఎఫ్ఓ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఎలాగో ఈ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ర్యాంకు కూడా జిల్లా స్థాయిలో మొదలై స్టేట్ లెవెల్ అధికారిగా రిటైర్డ్ అయినారు. ఆయన 35 సంవత్సరాలు విధులు నిర్వహించి ఈ ఎర్రచందనం మీద మంచి అనుభవం గడించారు. ఆయన ఒక మాట స్పష్టంగా చెప్పారు: రైతులు దయచేసి ఎర్రచందనం సాగు చేయవద్దు. ఎందుకు సాగు చేయవద్దు అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. తిరుమల శేషాచలం అడవులు, నల్లమల్ల ఫారెస్ట్లోని కొన్ని ప్రాంతాలు, నెల్లూరు జిల్లా రాజంపేట, పుల్లంపేట పరిసర ప్రాంతాల్లో ఈ ఎర్రచందనం ఫారెస్ట్లో దొరుకుతూ ఉంది. ప్రపంచంలో ఎక్కడా కూడా శేషాచలం అడవుల్లో దొరికే అంత క్వాలిటీ ఎర్రచందనం దొరకదు. రైతులు ఎగబడి సాగు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 20 సంవత్సరాల కిందట వేసిన రైతులు కూడా ఆ దొంగలు అమ్ముకునేందుకు అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకొని అవి కట్ చేసి ఎక్స్పోర్ట్ చేసి కొంత డబ్బు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నంలో ఏం జరుగుతూ ఉందంటే, రైతులు పండించిన ఎర్రచందనం క్వాలిటీ ఉండడం లేదు, సి గ్రేడ్ కూడా పనికి రావడం లేదు. కానీ కొంతమంది స్మగ్లర్లు ఆ రైతు పేరుతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు తీసుకొని ఆ రైతు దగ్గర ఎర్రచందనం కొనుగోలు చేసి ఆ రైతుకి ఆ సి గ్రేడు అంతకంటే తక్కువ ధర చెల్లించి శేషాచలం అడవుల్లో దొంగిలించిన కలప మీద రైతులకు ఇచ్చిన అనుమతి ఇచ్చిన నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్లు వేసి రైతుల ఎర్రచందనాన్ని అక్కడే నిప్పి పెడతా ఉన్నారంట, తగలబెట్టేస్తున్నారు. రైతుల ముసుగులో శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి నెంబర్ 1 క్వాలిటీ ఎర్రచందనాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే రైతుల పండించిన ఎర్రచందనాన్ని ప్రపంచంలో ఎవడో కొనే క్వాలిటీ లేదు అనే విషయం స్పష్టమైపోయింది. కనీసం సి గ్రేడ్ కూడా రావడం లేదు. శేషాచలం అడవుల్లోనే ఆ క్వాలిటీ వస్తుంది. దాదాపుగా 30, 40, 50 సంవత్సరాల పాటు ఆ మొక్క పెరిగి అది ముదిరితేనే అందులో క్వాలిటీ వస్తుంది. అంతేకాదు, శేషాచలం అడవుల్లో ఉన్న సాయిల్తో పాటు సముద్ర మట్టానికి ఎంత హైట్లో ఉంది, అక్కడ వాతావరణం దానికి అనుకూలంగా ఉంది. రైతు సోదరులు రెడ్ సాయిల్ చూసి అందులో కొంచెం రాయి ఉంది చూసి వెంటనే ఇది ఎర్రచందనానికి పనికి వచ్చిందని డిసైడ్ అయిపోయి వేసేస్తూ ఉన్నారు. ఎర్రచందనం బాగానే పెరుగుతుంది, ఏపుగా పెరుగుతుంది, మొద్దు కూడా బాగానే వస్తుంది. కైవారం 3 అడుగులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 30 అడుగులు హైటు మొద్దు పనికి వస్తూ ఉంది. అయినా శేషాచలం అడవుల్లో వచ్చే క్వాలిటీ రావడం లేదు. కనీసం సి గ్రేడ్ కూడా రావడం లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ ప్రాంతాల్లో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరో అడుగు ముందుకేసి వాళ్ళు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టరు. గతంలో 30 సంవత్సరాల క్రితం మనం చూసాం, టేకు నాటండి, మా రియల్ ఎస్టేట్ వెంచర్లో మీ ప్లాట్లో మేము టేకు మొక్కలు మేమే నాటిస్తాం, మీరు 5 లక్షలు పెట్టి మా ప్లాట్ కొంటే 20 సంవత్సరాల తర్వాత మీకు 50 లక్షల రూపాయల టేక్ వచ్చింది, మేమే నీళ్లు పోస్తాం, మేమే వాచ్మెన్ పెడతాం, మీరు ఎప్పుడన్నా ఒక్కసారి వచ్చి 6 నెలలకు ఒకసారి కారు వేసుకుని వచ్చి పరిశీలించి చూసుకుని వెళ్ళిపోతే చాలు అని చెప్పుకొచ్చారు. మొత్తం ఎత్తిపోయింది. రాష్ట్రం మొత్తం మీద దాదాపుగా 6,000 ఎకరాలు ఈ విధంగా వెంచర్లు వేసి అమ్మేశారు. 1994లోనే శివశక్తి బయో ప్లాంట్ అంటాడు ఒకడు. ఆ రోజుల్లోనే ఒక్క మొక్క 500 రూపాయలకు అమ్మాడు. ఎక్కడన్నా టేకు రైతుల పొలాల్లో ఉపయోగపడే విధంగా పెరిగిందా? టిష్యూ కల్చర్ టేకు మొక్కలు
సన్నగా ఏపుగా పెరుగుతాయి కానీ ఆ కైవారం ఆ మొద్దు తయారు కాదు. అలాగనే ఎర్రచందనం కూడా తయారైంది. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే మా వెంచర్లో 5 లక్షలు కానీ పెట్టుబడి పెడితే రాబోయే 20 సంవత్సరాల్లో మీకు 5 కోట్లు వస్తాయి. మీకు ఇచ్చిన ప్లాట్లో మేము 50 ఎర్రచందనం మొక్కలు నాటుతాము, వాచ్మెన్ పెడతాము, నీళ్లు పోస్తాము, చుట్టూరు పెంచింగ్ ఉంటుంది, సోలార్ పెంచింగ్ ఉంటుంది, గొర్రె కూడా దూరాత అవ్వదు అని చెప్పేసి రకరకాల కథనాలు ప్రచారం చేసి యూట్యూబ్లో వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో పెట్టి పేపర్లలో వేసి ప్రకాశం జిల్లా మైలవరం ప్రాంతంలో మరికొన్ని ప్రాంతాల్లోనూ వేలాది ఎకరాలని ముక్కలు చేసి ఈ ఎర్రచందనం అని చెప్పేసి ప్లాట్లు అమ్మేశారు. అవి కూడా పనికిరావు, క్వాలిటీ రాదు, సి గ్రేడ్ కూడా పనికిరాదు. 35 సంవత్సరాలు అటవీ శాఖలో మంచి అనుభవం సాధించి ఆయన చెప్తుంది ఒకటే, రైతుల ముసుగులో ఎర్రచందనం స్మగ్లర్లు రైతుల దగ్గర ఎంతో కొంత కొని దాన్ని తగలబెట్టి ఆ నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ ఆ ముద్దులకు ఇచ్చే అటవీ శాఖ అధికారుల నెంబర్లని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శేషాచలం అడవుల నుంచి కాజేసిన ఏ గ్రేడ్ సరుకుకి ఆ నెంబర్లు వేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఎర్రచందనం కనీసం సి గ్రేడ్ కూడా రావడం లేదు. అందుకే దీన్ని ఇక్కడ నిప్పి పెట్టేస్తున్నారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గ్రహించండి. దయచేసి ఎర్రచందనం సాగు చేయవద్దు. ఏదో గట్ల మీద ఆడ వేసుకోండి. భూమి మొత్తం ఎర్రచందనం సాగు చేసి లక్షలు వస్తాయని ఆశ పెట్టుకోవద్దు. సి గ్రేడ్ కూడా పనికిరాదు. రాబోయే రోజుల్లో 100 ఎకరాలు ఇప్పటికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 1800 ఎకరాల్లో ఎర్రచందనం రైతులు సాగు చేశారు. కొంతమంది రైతులు సాగు చేసినట్టయితే కటింగ్ కూడా వచ్చింది. కొనుగోలు చేయాలంటే స్మగ్లర్లను పట్టుకోవాల్సిందే. స్మగ్లర్లు కొనుగోలు చేస్తారు. నీ ఎర్రచందనం ఇక్కడే తగలబెట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి నీ పేరుతో శేషాచలం అడవుల్లో కాజేసిన ఎర్రచందనాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ విధంగా స్మగ్లర్లని వాళ్ళని పోషించడానికే కానీ రైతులకు ఉపయోగపడే పంట కాదు. 20 సంవత్సరాలను పెంచిన 20 కోట్లు రావు, 10 కోట్లు రావు, 5 కోట్లు రావు, ₹1 కోటి రావు. తిరిగి ఎవడికో స్మగ్లర్కి ఒక 20 లక్షలకు 10 లక్షలకు అమ్ముకుంటే వాడు దాన్ని కటింగ్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులన్నీ రైతు పేరుతోనే తీసుకొచ్చి స్మగ్లింగ్ చేసిన కలపని ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ విధంగా స్మగ్లర్స్ను ప్రోత్సహించవద్దు. రాబోయే రోజుల్లో రైతులు 1 ఎకరాలో కూడా దయచేసి ఎర్రచందనం సాగు చేయవద్దు. ఈము పక్షుల విషయంలో కూడా ఇలాగనే చేశారు. దాని గుడ్డు 1500, దాని ఈక 1200, దాని పీక 1800, దాని ఆయిల్ తీస్తే లీటర్ 30,000, దాని మాంసం 450 అని చెప్పేసి ఒకడు ఆ ఈటీవీ అన్నదాతల స్టోరీలు వేసేసి కొంపలన్నీ ఆర్పాడు. 2 ప్రభుత్వ టీచర్లు 1997లోనే 70 లక్షల రూపాయలు అప్పు చేసి ఈము పక్షులు ఫామ్ పెట్టారు. 600 పక్షులను పెంచారు. చివరికి వాటిని కొనేవాళ్ళు లేక, దాని గుడ్డు కొనేవాళ్ళు లేక, దాని పీక కొనేవాళ్ళు లేక, దాని మాంసం తినేవాళ్ళు లేక, వాటిని పెంచి పోషించలేక చంపుకోవాల్సి వచ్చింది. ఎక్కడైనా ఈము పక్షులు కనపడుతున్నాయా? అందుకే ఏది కొత్తదోతే దానికోసం ఎగబడద్దు. దాంట్లో పరిశోధన చేయండి, దాంట్లో ఉన్న లోటుపాట్లు తెలుసుకోండి. ఒకడు ఇటీవల గాడిద పాలు అన్నాడు, 700 కోట్లు కాజేసిపోయాడు. ఇంకొకటి ఇప్పుడు మేకపాలు అని మొదలుపెట్టాడు. మేకపాలు లీటర్ 400 కొనుగోలు చేస్తూ ఉన్నారు. మీ దగ్గర ఉంటే చెప్పండి, నేను వస్తా పొద్దున్నే అంటున్నాడు. నమ్మొద్దు. ఎలాంటి అరాచక వాదుల ప్రచారాన్ని నమ్మొద్దు. యూట్యూబ్లో చూసి డైరీ ఫామ్ పెట్టిన, సోషల్ మీడియాలో చూసి ఎర్రచందనం సాగు చేసిన తీవ్రంగా నష్టపోతారు అనే విషయాన్ని రైతు సోదరులు గ్రహించండి.